హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు నో ప్రైసింగ్ ప్రొసీజర్ అని ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఆ ఎర్రర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ /NVA01, ఆర్డర్ టైప్ OR స్టాండర్డ్ గా ఉంటుంది. సేల్స్ ఆర్గ్ INSO, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ IC, డివిజన్ ID ఇచ్చేసి ఎంటర్ చేసి కస్టమర్ యొక్క నంబర్ ఇచ్చేసేయండి. సోల్డ్ టు అండ్ షిప్ టు రెండిట్లో ఎంటర్ చేయగానే నో ప్రైజింగ్ ప్రొసీజర్ అని వస్తుంది అనమాట. ఎర్రర్ మీద క్లిక్ చేసి చూస్తే మనకు సేల్స్ కి సంబంధించిన ప్రైజింగ్ ప్రొసీజర్ మిస్ అయినట్టుగా అర్థమవుతుంది అనమాట. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ను మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అసైన్ చేయాలో చూద్దాం. అసైన్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి /NOVKK అనే టీ కోడ్ /N అనేది మనం కామన్ గా యూజ్ చేస్తాం. ఎంటర్ చేయగానే పొజిషన్ లో 0001 అని టైప్ చేయండి. 0001 పైనే ఉంది కాబట్టి 0001 అని స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా 0001లు ఉన్నాయి కదా, సరే చూడండి. ఇది ట్రైనింగ్ సర్వర్ కాబట్టి చాలా మంది డిస్టర్బ్ చేసి ఉన్నారు దీన్ని. ఇక్కడ 0001 స్టాండర్డ్ అని ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి కాపీ యాజ్ ఐకాన్ చేయండి. చేసినాక సేల్స్ ఆర్గనైజేషన్ INSO, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ IC, డివిజన్ ID. మిగతా ఏం డిస్టర్బ్ చేయకండి, స్టాండర్డ్స్ అన్నమాట. ఎంటర్ చేసి సేవ్ చేసేసేయండి. ఇప్పుడు చూద్దాం ఎర్రర్ సాల్వ్ అయిందో లేదు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏం చెప్పాను, VA01. ఎంటర్ OR సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. కస్టమర్ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ ఇచ్చేసి ఎంటర్ చేయండి. చూడండి ఇప్పుడు మనకు ఏ విధమైన ఎర్రర్ రాలేదు. మనం ముందు ఫర్దర్ స్టెప్స్ చేసుకోవచ్చు అనమాట. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎర్రర్ సాల్వ్ చేసే విధానం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.